అందరికీ నమస్కారం. కొన్ని విశిష్టమైన శైవ క్షేత్రాలను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. భైరవకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ప్రకాశం జిల్లా కొత్తపల్లి గ్రామానికి 5 కిలోమీటర్ల నడక దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఎక్కడ చూసినా కోనేరులు, శివలింగాలు కనిపించే ఈ కోనలో ఒకే రాతిలో చెక్కబడిన 8 శివాలయాలు క్రీస్తు శకం 7-8 శతాబ్దాలలో నిర్మించబడినట్లు చరిత్ర చెబుతుంది. పురాణాలలో వర్ణించిన శివుడు తన 8 రూపాలకు సంకేతంగా శశినాగ, రుద్ర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భర్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షఘాతక లింగాల రూపంలో దర్శనమిస్తాడు. తరువాతది ధర్మస్థలం. కర్ణాటక రాష్ట్రంలో గల ఉడిపి నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇది మంగళూరు నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఇచ్చటి ఆలయం పేరు మంజునాథ ఈశ్వరాలయం. క్రీస్తు పూర్వం 10వ సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో అసత్యం పలికే విపత్తు కలుగుతుందనే నమ్మకం వల్ల కోర్టులో తెగని కేసులు స్వామి ఎదుట పరిష్కారం పొందుతారు. ఆలయంలో మూల విరాట్ను జైనులు ప్రతిష్ఠించారు. 8 సంవత్సరాల నుండి నిత్యాన్నదానం ఇచ్చట జరుగుతూ ఉంది. తరువాత తంజావూరు. తమిళనాడు రాష్ట్రంలో గల చెన్నై నుండి 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు అద్భుత క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు బృహదీశ్వర ఆలయం. ఇది 10వ శతాబ్దంలో రాజరాజ చోళుడు అనే చక్రవర్తిచే నిర్మించబడింది. ప్రపంచంలోని ఏ ఆలయానికి ఇంత ఎత్తైన ప్రాకారాలు లేవని అంటారు. ఈ ప్రాకారం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు. 13 అంతస్తులుగా నిర్మించిన 216 అడుగుల ఎత్తుగల ఆలయ గోపురంపై 80 టన్నుల రాయిని శిఖరాగ్రంగా ఆ రోజుల్లో 4 మైళ్ళ దూరం నుండి ఏటవాలు రాళ్ల వంతెనపై దొర్లించుకొని తీసుకొని వచ్చి నిలిపారట. ఆలయం లోపల ఎత్తైన వేదికపై 13 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంటుంది. ఆలయానికి కొంచెం దూరంలో రాజరాజ చోళుని కుమారుడు నిర్మించిన గంగైకొండ చోళపురంలో శివాలయం అద్భుత శిల్పకళతో ఈ ఆలయంతో పోటీ పడుతుంది. ఈ ఆలయం యునెస్కో వారిచే ప్రపంచ సంస్కృతి చిహ్నంగా గుర్తింపు పొందింది. తరువాతది దుగ్ధేశ్వరనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల గోరఖ్పూర్ బటనీ మార్గంలో ఉన్న గౌరీ బజార్ స్టేషన్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం రుద్రపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర లింగానికి ఉపజ్యోతిర్లింగం. ఆలయంలోని శివలింగం అప్పుడప్పుడు తనకు తానుగా కదులుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి రోజంతా కదులుతుంది, హఠాత్తుగా ఆగిపోతుంది. అప్పుడు శివలింగాన్ని గట్టిగా పట్టి ఉంచినప్పటికీ కదలిక లేకపోవడం ఆశ్చర్యం. తరువాత తలకాడు. కర్ణాటక రాష్ట్రంలో గల మైసూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది. కావేరీ నదీ తీరంలో ఉన్న ఇచ్చటి ఆలయం పేరు వైద్యేశ్వరాలయం. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇసుకతో కప్పబడి 1978, 1999, 2002 సంవత్సరాలలో కార్తీక మాసం 5 సోమవారాలలో దర్శనమిచ్చింది. మరలా పునర్దర్శనం క్రీస్తు శకం
2014లో అంటున్నారు. ఈ విధంగా ఇచ్చటి లింగాకారం 12 సంవత్సరాలకు ఒకసారి కార్తీక మాసంలో 5 సోమవారాలు పడినప్పుడు మాత్రమే దర్శనమిస్తుంది. అప్పుడు జరిగే పంచలింగ దర్శనం అనే మహోత్సవానికి లక్షల కొలది జనం వస్తారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుండి 600 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం తలకాడు. ఈ ఆలయం పేరు పాతాళేశ్వరం. క్రీస్తు శకం 1004 వరకు పాలించిన గంగవంశ రాజుల కాలం నుండి ఈ ఆలయం ఉంది. కాల ప్రవాహంలో ఇసుకతో కప్పబడింది. పురావస్తు శాఖ వారి దయవల్ల బయటపడింది. నేలమట్టం కన్నా చాలా లోతుగా ఉన్న ఆలయంలోని శివలింగం ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంకాలానికి తెలుపు రంగులోనికి మారుతూ కనిపిస్తుంటుంది. మహేశ్వర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఇచ్చటి ఆలయం పేరు రాజరాజేశ్వరాలయం. పురాణాలలో మాహిష్మతిగా పిలువబడే ఈ క్షేత్రం ఆనాడు కార్తవీర్యార్జునుని రాజధాని. ఆయన సహస్ర బాహువులకు ప్రతీకలుగా సహస్రధారగా నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన ఏకశిలా నిర్మిత ఆలయాల సముదాయం అహల్యేశ్వరాలయం చూడవలసినదే. అనేకమైన ప్రాచీన మందిరాలు విభిన్న దేవతలకు ఉన్నాయి. 108 దేవీ పీఠాలలో ఒకటైన స్వాహాదేవి మందిరం ఇక్కడే ఉంది. రాజరాజేశ్వర ఆలయంలో పెద్ద శివలింగంతో పాటు 8 లోహాలతో నిర్మించబడిన శివపార్వతుల విగ్రహం ఉంది. వాటికి ఎదురుగా 1000 సంవత్సరాల క్రిందటి అఖండ దీపం దర్శనమిస్తుంది. తరువాత కోటప్ప కొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని నరసరావుపేట నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. శివుని దక్షిణామూర్తి రూపానికి గల ఏకైక ఆలయం ఇది. కనుక ఇచ్చట అమ్మవారు ఉండరు, స్వామికి ఉత్సవాలు ఉండవు. త్రికూట క్షేత్రంలో స్వయంభూ శివలింగం. కొండ మీద ఆలయం ఉంది. ఆలయం వరకు బస్సు సౌకర్యం ఉంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు మూడింటి మీద 3 శివాలయాలు ఉన్నాయి. వేల కొలది ప్రభలు మొక్కుబడిగా శివరాత్రికి వస్తాయి. సురుటుపల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందుగల సత్యవేడుకు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణా నదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు పల్లికొండేశ్వరాలయం. శైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో గరళం తాగిన శివుడు పరుండి ఉంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం రింగి విశ్రమించినందున కాలకూటానన క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు. పోండా గోవా రాష్ట్రం రాజధాని పానాజీ నుండి 22 కిలోమీటర్ల దూరంలో గల ఈ క్షేత్రంలో ఆలయం పేరు మంగేష్ ఆలయం. ఈ ఆలయం 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేయబడింది. అందమైన సరస్సు తీరాన ఉన్న ఈ ఆలయం బంగారు కలశంతో దర్శనమిస్తుంది. ఇండో పోర్చుగీస్, ఇస్లాం నిర్మాణ శైలి విన్యాసాలు ఈ ఆలయంలో గోచరిస్తాయి. ప్రతి సభా మంటపం, దీపస్తంభం ఆలయ శోభను ఇనుమడింపజేస్తాయి. గర్భాలయంలో రజత తోరణం మధ్య మంగేష్ స్వర్ణ ప్రతిమ కిరీటంపై నరసింహస్వామి ఉగ్రరూపం దర్శనమిస్తుంది. శాలువాలతో, ఆభరణాలతో, పుష్పాలతో స్వర్ణ ప్రతిమను నిత్యం అలంకరిస్తారు. ఆలయంలోని ఈ ప్రాచీన శివలింగం క్రీస్తు శకం 1560 వరకు కుశస్థలిలో గల ఆలయంలో పూజలు అందుకునేది. ఖాట్మండ్ నేపాల్ రాజధాని అయిన ఖాట్మండ్ క్షేత్రంలోని ఒక ఆలయం పేరు విశ్వరూప మందిరం.
ఇది ప్రసిద్ధి చెందిన పశుపతినాథ దేవాలయానికి దగ్గరలో ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపున 11 శివాలయాలు ఉన్నాయి. అతి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణం కలిగి గర్భాలయ, అంతరాలయాలను కలిగి ఉంది. అంతరాలయం చుట్టూ ఎత్తైన గోడ కలిగి ప్రదక్షిణానికి అనుకూలంగా ఉంది. ప్రధాన ఆలయంలో శివుడు 1000 చేతులతో పార్వతిని ఆలింగనం చేసుకున్నట్లు సుమారు 50 అడుగుల విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకు, సాయంకాలం 7 గంటలకు మాత్రమే తెరుస్తారు. ఆ సమయంలో సుమారు అరగంట మాత్రమే దర్శనం ఉంటుంది. శివుని అష్టమూర్తి క్షేత్రాలలో యాజమాన లింగంగా ప్రసిద్ధి నొందినది పశుపతినాథ లింగం. నేపాల్లోని కాఠ్మండులో ఉంది. నేపాల్లోని అత్యంత పవిత్రమైన కాఠ్మండు ప్రదేశం హిందూ ధర్మానికి, సంస్కృతికి పట్టుకొమ్మగా నిలిచింది. ఇచ్చటి దేవత పశుపతినాథ్, అమ్మవారు గుహ్యేశ్వరి. కాఠ్మండులో విరాజిల్లుతున్న ఈ జ్యోతిర్లింగం పశుపతి అనే నామంతో ప్రసిద్ధి చెందింది. ఇది శివుని అష్టమూర్తులలో యాజమాన మూర్తిగా కూడా కొలువబడుతూ ఉన్నది. మహేశ్వరునకు ఉన్న అనేక నామాలలో పశుపతి కూడా ఒకటి. తిరువల్లం తమిళనాడు రాష్ట్రంలో రాణిపేటకు మరియు చిత్తూరుకు దగ్గరలో ఉంది. ఈ క్షేత్రంలోని ఆలయం పేరు బిల్వనాథేశ్వరాలయం. దీనిని 5వ శతాబ్దంలో పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. 1500 ఏళ్ల నాటిదిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని విగ్రహం క్రీస్తు పూర్వం 794లో రూపొందించబడినదని శాసనం. పల్లవరాజులు 850 BCలో గర్భగుడిపై విమాన గోపురాన్ని నిర్మించారు. చోళుల కాలంలో 1000 స్తంభాల మండపం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న బిల్వవృక్షంలోని ఆకులతో శివుని విగ్రహానికి నిత్య పూజలు చేస్తారు. ఆ ఆకులను తింటే రోగాలు నయమవుతాయని స్థానికుల నమ్మకం. నత్తరామేశ్వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుండి 6 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం ఇది. ఈ ఆలయం పేరు రామలింగేశ్వరాలయం. ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలోని లింగం ఎప్పుడూ నీటిలో మునిగి నత్తల సంపుటితో కూడి ఉంటుంది. లింగంపై వ్రేలి ముద్రలు, నిలువు చారలు ఉంటాయి. కాళేశ్వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 130 కిలోమీటర్ల దూరంలో గల క్షేత్రం ఇది. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గోదావరి, ప్రణీత, సరస్వతుల త్రివేణి సంగమంలో ఉన్న ఈ క్షేత్రములోని ఆలయం పేరు కాళేశ్వరాలయం. వేంగి రాజైన విష్ణువర్ధనుడు నిర్మించినట్లు చరిత్ర. ఇచ్చటి ఆలయంలో ఒక స్వయంభూలింగం ముక్తీశ్వరుడు, రెండవది శివుని ఆదేశం ప్రకారం యమధర్మరాజే లింగంగా వెలిసిన కాళేశ్వరుడు అని 2 లింగములు ఒకే పానవట్టంపై ఉండటం విశేషం. ఈ ఆలయంలో ప్రాకారం కింద వివిధ దిక్కులలో వివిధమైన ఆలయాలు ఉంటాయి. ఆలయం పరిసరాలలో ఉన్న యమకోణం చూసి తీరవలసిందే. పృథుదక్ హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రం నుండి 50 కిలోమీటర్ల దూరంలో గణపిహోవా స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడి ఆలయం పేరు సంగమేశ్వరాలయం. దీనిని అరుణాయి మందిరం అని కూడా పిలుస్తారు. భూగర్భంలో ఎంత లోతు వరకుందో తెలియని స్వయంభూ లింగం గల ఈ ఆలయం అరుణ, సరస్వతీ నదుల సంగమ స్థలంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగమును చుట్టుకొని ఎప్పుడూ ఒక సర్పం ఉంటుంది. శివశక్తే అలా సర్పరూపంలో దర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఆ సర్పం ఇప్పటి వరకు ఎవరికీ హాని చేయలేదని చెప్తుంటారు భక్తులు. మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం.
ధన్యవాదాలు.